Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. ఈ వీడియోలో మనం ఐఫోన్ 17 సిరీస్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఇయర్ చూసుకుంటే యాపిల్ వాళ్ళు మనకి డిఫరెంట్ స్ట్రాటజీని అయితే యూస్ చేస్తున్నారు. ప్రీవియస్ గా మనకి ఐఫోన్ 16e మోడల్ చూసాము. సో 16e మోడల్ తో మనకి 16 సిరీస్ నుంచి వచ్చే మోడల్స్ అయితే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ మనకి సెప్టెంబర్ లో ఐఫోన్ 17 సిరీస్ అయితే రిలీజ్ అవబోతున్నాయి. జనరల్ గా ఐఫోన్ వాళ్ళు సెప్టెంబర్ లో మనకి 4 డివైజెస్ ని రిలీజ్ చేస్తారు. ప్రో మోడల్స్ 2, నాన్ ప్రో మోడల్స్ 2. ప్రో కి నాన్ ప్రో కి చూసుకుంటే మనకి సైజ్ ఇస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్. నాన్ ప్రో లో ఫీచర్స్ అన్ని సేమ్ ఉంటాయి, ప్రో లో ఫీచర్స్ అన్ని సేమ్ ఉంటాయి. బట్ ఈ ఇయర్ అంతా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ ఇయర్ వచ్చేసి మనకి ఐఫోన్ 17 సిరీస్ లో 4 డిఫరెంట్ మోడల్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఒక్కొక్క ప్రైస్ రేంజ్ లో ఒక్కొక్క మోడల్ ఉంటుంది. ఈ 17 సిరీస్ లో వచ్చే 4 మోడల్ గురించి ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి ఐఫోన్ 17 గురించి మాట్లాడుకుందాము. దీంట్లో మీరు ఎక్స్పెక్ట్ చేసే అంత బిగ్ చేంజెస్ అయితే కనిపించవు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఐఫోన్ 16 సిరీస్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే రీడిజైన్ చేశారు. 2 కెమెరాస్ ఉంటాయి, వైడ్ అండ్ అల్ట్రా వైడ్. కెమెరా మాడ్యూల్ ని చేంజ్ చేశారు అండ్ న్యూ కలర్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ మీకు సైడ్ నుంచి చూసుకుంటే యాక్షన్ బటన్ కానీ, కెమెరా బటన్ కానీ, USB-C పోర్ట్ కానీ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే డైనమిక్ ఐలాండ్ కూడా ఉంటుంది. ఈ ఇయర్ కూడా ఐఫోన్ 17 అనేది ఐఫోన్ 16 సిరీస్ లానే ఉంటుంది. యాస్టీస్ సేమ్ అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే బిల్డ్ చేస్తారు. ఇంప్రూవ్మెంట్ ఏంటి అంటే 6.1 ఇంచెస్ స్క్రీన్ సైజ్ ని మనకి 6.3 ఇంచెస్ కి అయితే ఇంక్రీజ్ చేస్తారు అని అయితే రూమర్ నడుస్తుంది. సో 16 ప్రో మోడల్ ఉంది కదా, ఆ మోడల్ సైజ్ కి అయితే మనకి ఐఫోన్ 17 అయితే ఇంక్రీజ్ చేయబోతున్నారు. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మనకి సిమిలర్ గా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ కూడా సిమిలర్ గా ఉంటుంది. ఎక్సెప్ట్ 0.2 ఇంచెస్ స్క్రీన్ సైజ్ డయాగ్నల్ గా ఇంక్రీజ్ అవడం తప్ప ఐఫోన్ 17 లో మీకు బిగ్ డిఫరెన్స్ అయితే ఉండదు. స్లైట్లీ బిగ్గర్ బ్యాటరీ అండ్ న్యూ ఏస్ బయానిక్ చిప్ సెట్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఇంట్రెస్టింగ్ మోడల్ ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేది ఐఫోన్ 17 ఎయిర్. కొంతమంది ఏమంటున్నారంటే ఎయిర్ అనొచ్చు లేదా స్లిమ్ అనొచ్చు అంటున్నారు. ఎయిర్ ఆర్ స్లిమ్. సో ప్లస్ మోడల్ అనేది లేదు. ఇయర్ నుంచి మనకి ఐఫోన్ 17 ప్లస్ మోడల్ అనేది రాదు. ప్లస్ మోడల్ అనేది ఐఫోన్ 16 ప్లస్ తోనే అంతమైపోయింది. లైక్ ఐఫోన్ 12 మినీ అండ్ 13 మినీ తోనే మనకి మినీ సిరీస్ అనేది ఎండ్ చేసేసారు. అలానే ఈ ఇయర్ నుంచి ప్లస్ సిరీస్ అయితే ఎండ్ చేయబోతున్నారు అని రూమర్స్ అయితే బాగా నడుస్తున్నాయి. ఎయిర్ ఆర్ స్లిమ్ అని ఎందుకు పిలుస్తున్నారు అంటే వన్ ఆఫ్ ద థిన్నెస్ట్ డివైస్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇప్పటిదాకా మనకి ఐఫోన్స్ లో చూసుకుంటే 6.1mm థిక్నెస్ ఉంటుంది. ఐఫోన్ 6 అదొక థిన్నెస్ట్ డివైస్ అన్నమాట. అండ్ అప్పుడే మనం బెండ్ గేట్ ఇష్యూస్ కూడా చూసాము. బెండ్ అయ్యేది అనమాట వాల్యూమ్ రాకర్ దగ్గర. ఈ ఐఫోన్ 17 ఎయిర్ వచ్చేసి 6.1mm కాదు 5.5mm థిక్నెస్ తో రాబోతుంది. ద థిన్నెస్ట్ ఐఫోన్ ఎవర్. ఇప్పుడు దాకా యాపిల్ ప్రొడక్ట్స్ లో ద థిన్నెస్ట్ డివైస్ వచ్చేసి ఐప్యాడ్ ప్రో M4 వర్షన్. ఇది థిన్నెస్ట్ అనమాట. 5.1mm థిక్నెస్ తో ఉంటుంది. ఇది 16 ప్రో తో కనుక మీరు కంపేర్ చేసుకుంటే 16 ప్రో వచ్చేసి 8.25 ఇంచెస్ థిక్నెస్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఈ ఐప్యాడ్ ప్రో వచ్చేసి 5.1mm థిక్నెస్ అండ్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వచ్చేసి 8.6mm థిక్నెస్. ఈ స్లిమ్ వర్షన్ మీరు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఓన్లీ సింగిల్ లెన్స్ కెమెరా ఉంటుంది. 1 కెమెరా అండ్ ఏ ఫ్లాష్ లైట్. లైడార్ సెన్సార్ కూడా లేదు. అండ్ మీరు క్లియర్ గా చూస్తే కెమెరా బార్ ఉంటుంది. ఐఫోన్ 17 ఎయిర్ నుంచి బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ అయితే చేంజ్ చేయబోతున్నారు. లాస్ట్ టైం మనకి ఇంత డిఫరెంట్ గా కెమెరా డిజైన్ ని రిలీజ్ చేసింది వచ్చేసి 2017 లో ఐఫోన్ 10 రిలీజ్ అయినప్పుడు. ఇప్పుడు వెనకాల కెమెరా డిజైన్ అయితే చేంజ్ చేయబోతున్నారు. సో ఐఫోన్ 17 ఎయిర్ కెమెరా వచ్చేసి కెమెరా బార్ లో ఉంటుంది. అది సింగిల్ లెన్స్ కెమెరా. 16 ప్లస్ లో వచ్చేసి మనకి వైడ్ అండ్ అల్ట్రా వైడ్ 2 లెన్స్ యూస్ చేస్తే ఈ ఎయిర్ మోడల్లో ఓన్లీ 1 కెమెరా లెన్స్ అయితే యూస్ చేస్తున్నారు. సో వీఆర్ లూజింగ్ అండ్ అల్ట్రా వైడ్ కెమెరా. అల్ట్రా వైడ్ కెమెరా ఇస్ గాన్. ఈ మోడల్ కూడా వచ్చేసి మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే డిజైన్ చేయబోతున్నారు. జనరల్ గా మనకి ఐఫోన్ 16 ప్లస్ కానీ 15 ప్లస్ కానీ 6.7 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. బట్ ఈ ఐఫోన్ 16 స్లిమ్ ఆర్ ఐఫోన్ 16 ఎయిర్ వచ్చేసి 6.6 ఇంచెస్ డిస్ప్లేతో అయితే రాబోతుంది. ప్రోకి ప్రో మ్యాక్స్ కి మధ్యలో ఉంటుంది. సో ప్రో వచ్చేసి 6.3, ప్రో మ్యాక్స్ వచ్చేసి 6.8. సో ఈ రెండింటికి మధ్యలో 6.6 ఇంచెస్ ఐఫోన్ 17 ఎయిర్ లో అయితే యూస్ చేయబోతున్నారు. సేమ్ లైక్ ఐఫోన్ 17 లో లాగా మనకి A19 చిప్ సెట్ అయితే ఉంటుంది విత్ యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ 8GB ఆఫ్ ర్యామ్ అయితే రాబోతుంది. బ్యాటరీ సైజ్ ఎలా ఉంటుంది అనేది దీంట్లో ట్విస్ట్ అనమాట. ఎందుకంటే స్లిమ్ ఫోన్ కాబట్టి. అండ్ దీంట్లో కూడా మనకి 16e లో లాగా C1 మోడెం అయితే యూస్ చేయబోతున్నారు.
సో బ్యాటరీ సైజ్ కొంచెం తగ్గించిన ఈ సెల్యులార్ మోడెమ్ ద్వారా బ్యాటరీ కన్జంప్షన్, బ్యాటరీ లైఫ్ ని అయితే ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో ఐఫోన్ 17 సిరీస్ అన్నిటికీ ఈ వైఫై 7 సపోర్ట్ కూడా, ఈ మోడెమ్ కూడా యాపిల్ వాళ్ళే డిజైన్ చేస్తారని రూమర్స్ అయితే నడుస్తున్నాయి. 5G సెల్యులార్ మోడెమ్ తో పాటు వైఫై మోడెమ్ కూడా యాపిల్ వాళ్ళే డిజైన్ చేయడం వల్ల అక్కడ బ్యాటరీ సేవింగ్ చేసి కాంపాక్ట్ డివైస్ లో బ్యాటరీ సైజ్ ని తగ్గించే అవకాశం అయితే ఉంటుంది. ఇంత స్లిమ్ ఫోన్ లో మనకి ఫేస్ ఐడి కానీ, చిప్ సెట్ కానీ, కెమెరా లెన్స్ కానీ ఫిట్ చేయడం అనేది చాలా కష్టం. ఇంట్రెస్టింగ్ గా అయితే ఉండబోతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. అసలు ప్రో అండ్ ప్రో మ్యాక్స్ విషయానికి వస్తే ఐఫోన్ వాళ్ళు మనకి ఐఫోన్ 10 నుంచి స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటిల్ ఐఫోన్ 14 ప్రో ఇక్కడ చూస్తున్నారు కదా, ఐఫోన్ 10 నుంచి స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ యూజ్ చేస్తున్నారు. అంతకు ముందు వరకు అల్యూమినియం ఫ్రేమ్ యూజ్ చేసేవాళ్ళు. ఐఫోన్ 15 సిరీస్ నుంచి ఐఫోన్ 15 అండ్ ఐఫోన్ 16 టైటానియం ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు. వెరీ స్ట్రాంగ్, మోర్ డ్యూరబుల్ అండ్ లెస్ వెయిట్. స్టెయిన్లెస్ స్టీల్ కానీ టైటానియం ఫ్రేమ్ అయినా సరే మనకి సైడ్స్ ఫ్రేమ్ లో మాత్రమే యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ యూజ్ చేయలేదన్నమాట. ఎందుకు అంటే అల్యూమినియం యూజ్ చేస్తే వైర్లెస్ ఛార్జింగ్ కి చాలా కష్టం. మ్యాక్సెఫ్ సపోర్ట్ అనేది సరిగ్గా పనిచేయదు. అందుకనే మనకి బ్యాక్ సైడ్ అనేది గ్లాస్ ఉంటుంది. సైడ్స్ మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ కానీ టైటానియం కానీ యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఇయర్ వచ్చేసి ప్రో మ్యాక్స్ లో బ్యాక్ సైడ్ కూడా టాప్ ఆఫ్ మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఎస్, మీరు అన్నది రైటే. యాపిల్ వాళ్ళు స్టెయిన్లెస్ స్టీల్ నుంచి టైటానియం కి అప్గ్రేడ్ అయ్యారు. ఇప్పుడు టైటానియం నుంచి అల్యూమినియం ఫ్రేమ్ కి అయితే చేంజ్ అవబోతున్నారు. ఐఫోన్ 17 ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో సైడ్స్, బ్యాక్, టాప్ పార్ట్ లో అల్యూమినియం అయితే యూజ్ చేయబోతున్నారు. జనరల్ గా బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ బ్యాక్ ఉంటుంది ఏ ఐఫోన్ చూస్ చేసుకున్నా, బికాస్ ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్. బట్ ఐఫోన్ 17 ప్రోలో మాత్రం మొత్తం మనకి బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ లో ఉంటుంది. సో మీకు వెనక డ్యూరబిలిటీ అనేది బ్యాక్ సైడ్ ఇంక్రీజ్ అవుతుంది. వెనకాల సెరామిక్ షీల్డ్ కూడా యూజ్ చేయరు ఫ్రంట్ సైడ్ లాగా, జస్ట్ బ్యాక్ గ్లాస్ అన్నమాట. సో దీన్ని అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే అప్గ్రేడ్ చేయబోతున్నారు. వెరీ గుడ్ న్యూస్. కానీ ఓన్లీ ఆన్ ద టాప్ పార్ట్. బాటమ్ పార్ట్ లో మనకి గ్లాస్ ఫినిష్ ఉంటుంది ఫర్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్. అండ్ ఆల్సో ఈ కెమెరా డిజైన్ అయితే ఐఫోన్ 11 నుంచి ఇదే డిజైన్, స్క్వేర్ డిజైన్ ని యూజ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ కెమెరా డిజైన్ అయితే వర్టికల్ గా ఎక్స్టెండ్ చేయబోతున్నారు. వర్టికల్ బార్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మనకి 3 కెమెరా మాడ్యూల్స్ ఉంటాయి. సిమిలర్ గా ఉంటాయి 14 సిరీస్, 15 సిరీస్, 16 సిరీస్ లానే ఉంటాయి. ఈ లైడార్ సెన్సార్ కానీ, ఈ ఫ్లాష్ లైట్ కానీ రైట్ సైడ్ కార్నర్ కి అయితే షిఫ్ట్ అవబోతున్నాయి. కెమెరా బార్ సైజ్ ఇంక్రీజ్ అవడానికి కాంపోనెంట్స్ ఏమైనా ఎక్స్ట్రా యాడ్ అవుతున్నాయేమో లేదో, ఏం యాడ్ చేస్తారనేది వెయిట్ చేసి చూడాలి. అండ్ సైడ్స్ చూసుకుంటే మనకి లాక్ ఆర్ అన్లాక్ బటన్, కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్, ఇవన్నీ ఫీచర్స్ అయితే కామన్ గా ఉంటాయి. కింద వచ్చేసి USB-C. ఈవెన్ మనకి 17 ఎయిర్ లో కూడా కెమెరా కంట్రోల్ బటన్ రాబోతుంది. కెమెరా విషయానికి వచ్చేసరికి బ్యాక్ సైడ్ మనకి వైడ్, అల్ట్రా వైడ్ రెండు 48 మెగాపిక్సెల్స్ అయితే ఆల్రెడీ ఇంక్రీజ్ చేసేసారు. ఓన్లీ టెలిఫోటో మాత్రమే మనకి 12 మెగాపిక్సెల్ యూజ్ చేస్తున్నారు. ఐఫోన్ 17 సిరీస్ లో ఈ 12 మెగాపిక్సెల్ కూడా 48 మెగాపిక్సెల్ కి అయితే ఇంక్రీజ్ అవబోతుంది, విచ్ ఇస్ ఎ గుడ్ న్యూస్. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇంకా 12 మెగాపిక్సెలే ఉంది ఫేస్ ఐడిలో. సో ఐఫోన్ 17 సిరీస్ లో ఇది కూడా 24 మెగాపిక్సెల్ కి ఇంక్రీజ్ చేస్తారని చెప్పి రూమర్స్ అయితే నడుస్తున్నాయి. అండ్ ఫ్రంట్ అప్గ్రేడ్ విషయానికి వచ్చేసరికి డైనామిక్ ఐలాండ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఫ్రంట్ డిస్ప్లే మీద మనకి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అయితే యాడ్ చేయబోతున్నారు. మోర్ స్క్రాచ్ రెసిస్టెంట్ అండ్ ఆల్సో మనకి S25 అల్ట్రా లాగా రిఫ్లెక్షన్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో డిస్ప్లేలో మనకి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అయితే యాడ్ చేయబోతున్నారు. దీనివల్ల మనకి S25 అల్ట్రా లాగా రిఫ్లెక్షన్ లేని డిస్ప్లే అయితే రాబోతుంది. అండ్ ఆల్సో మోర్ స్క్రాచ్ రెసిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. నేనైతే ఈ ఫీచర్ కోసం అయితే ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే S25 అల్ట్రాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అనమాట. ఎటువంటి క్లైమేటిక్ కండిషన్స్ లో అయినా సరే S25 అల్ట్రా డిస్ప్లే అయితే క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లేస్ అట్ నో కాస్ట్ తీసుకొస్తే బాగుంటుంది. ఐప్యాడ్ ప్రో మోడల్స్ లో కూడా మనకి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అయితే ఆప్షన్ ఉంది యాపిల్ వెబ్సైట్ లో, కానీ ఎక్స్ట్రా ప్రైస్ పే చేయాలి. మేము పే చేయలేదు కాబట్టి రిఫ్లెక్షన్స్ చూడొచ్చు. ఈవెన్ OLED డిస్ప్లే అయినా సరే రిఫ్లెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ టు ది పర్ఫార్మెన్స్, A19 ప్రో చిప్ సెట్ అయితే యూస్ చేయబోతున్నారు రెండిట్లో. బిగ్గెస్ట్ ఇంప్రూవ్మెంట్ వచ్చేసి ర్యామ్ లో 2 మోడల్స్ లోనూ మనకి 12 GB ఆఫ్ ర్యామ్ యూస్ చేసే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఆఫ్ యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అనేవి నెక్స్ట్ ఇయర్ కి ఇంకా ఎక్కువ అవుతాయి. సో వాటి కోసం ర్యామ్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేయబోతున్నారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అప్గ్రేడ్ ఇన్ యాపిల్ ఎకో సిస్టమ్. ఐఫోన్స్ లో 12 GB అనేది చాలా ఎక్కువ. అండ్ ఆల్సో కూలింగ్ సిస్టమ్, వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ప్రో మ్యాక్స్ లో యూస్ చేసే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు వచ్చేసి సెమీ కూలింగ్ సిస్టమ్ మాత్రమే ఉంది. ఫుల్ సైజ్ వేపర్ కూలింగ్ సిస్టమ్ అనేది 17 ప్రో మ్యాక్స్ లో వస్తుందని అంటున్నారు. ఇవైతే ఇప్పుడు దాకా ఉన్న ఇన్ఫర్మేషన్. ఆల్ 4 డిఫరెంట్ మోడల్స్ అనమాట. ఐఫోన్ 17, 17 ఎయిర్, 17 ప్రో అండ్ 17 ప్రో మ్యాక్స్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.